కుల్కచెర్ల గ్రామము కులకచెర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నేను వికారాబాద్ జిల్లా. మందకృష్ణ అన్న ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిండో ఏబిసిడి వర్గీకరణలో భాగంగా ఈరోజు జరుగుతున్నటువంటి కన్ఫ్యూజన్లో మందకృష్ణ మాది గారి యొక్క సంఘ సేవకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము అర్హుడుగా ప్రకటించి ఇవ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ కాకుండా ఇంకా 100 పైచిలకు అవార్డులు ఇవ్వడం జరిగింది. అవార్డుల యొక్క ఒక ముఖ్య ఉద్దేశం కళలు, సంస్కృతము, విద్య, ఉపాధి, వ్యవసాయము, సంఘ సంస్కర్తలకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలో అత్యుత్తమైన అవార్డులో పద్మశ్రీ అవార్డు కూడా ఒకటి. ఈ దేశానికి పనికొచ్చే ఏ కార్యక్రమం చేసి సభ్య సమాజం హితం కోరి సమాజంని చైతన్యపరుస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిలో నిలిపాలనే ఒక దృఢ సంకల్పంతో భారతీయులందరినీ ఈ ప్రపంచ దేశాలకు వారధులుగా పంపించే దృక్పథంతో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన జాతుల యొక్క సంక్షేమం కోసం వారిని చైతన్యపరుస్తేనే వారి యొక్క ఉనికిని చాటగలుగుతారనే ఆశయంతో మందకృష్ణ మాది గారు ఒక చైతన్యమైనటువంటి కార్యక్రమాన్ని చేబూని తన జీవితాన్నే అంకితం చేసిన ఒక మహానుభావుడు. తన 59 సంవత్సరాల్లో తను ఏ కార్యక్రమం తీసుకున్నా తన జాతి కోసమే పనిచేయడం జరిగింది. ఆ జాతి గురించి పనిచేస్తూ ఇతర జాతులను అవమానం చేయడమో ఇతర జాతులను అనగదొక్కడమో కాకుండా ఇతర జాతులను గౌరవిస్తూ తన జాతిని కూడా ఈ దేశంలో అత్యుత్తమైనటువంటి స్థానంలో చూడాలనే ఒక దృఢ సంకల్పంతో తను పనిచేయడం జరిగింది. దానికి మన్ననగా, దానికి ప్రోద్బలంతో, దానికి బహుమతిగా కేంద్ర ప్రభుత్వము మందకృష్ణ మాది గారి యొక్క ఆలోచన విధానాలు, ఐడియాలజీ వీటిని గుర్తించి తను చేసిన ఈ కార్యక్రమాలు ఈ దేశానికి పనికొచ్చేటివి కాబట్టి మందకృష్ణ మాది గారు పద్మశ్రీ అవార్డుగా ఎంపిక చేయడం జరిగినందుకు మనమందరము కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక బీసీ బిడ్డగా ఈ వర్గీకరణను మేము అంగీకరిస్తూ మున్ముందు ఇంకా వేరే జాతుల్లో కూడా అణగారిన వర్గాలు ఉన్నప్పుడు వారికి ప్రత్యేకమైన గుర్తింపిస్తూ వారిని చైతన్యపరుస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.